ఇది పులివెందులలో జగన్మోహన్ రెడ్డి అభిమాని యొక్క ఆవేదన అండి బాబు. నేను ముందు నుంచే చెప్తా ఉన్నాను, మన పార్టీకి సినిమాలతో సంబంధం ఏందిరా బాబు అని. మన పార్టీని మనం బలోపేతం చేసుకోవడం మానేసి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి, బాయికాట్లు అంటూ సినిమాల మీద పడి ఆఖరికి మన జగనన్న కంచుకోట పులివెందుల జడ్పీటీసీని ఒంగోబెట్టేశారండి. ఇప్పుడు వీరమ్మల్లు సినిమా విఎఫ్ఎక్స్ మీద పెట్టిన ఫోకస్ పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ మీద పెట్టుంటే కనుక గెలుచుండే వాళ్ళని చెప్తున్నారు. ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారా అని అభిమాని బాధపడుతున్నానండి. మీకు తోడు బాయ్ ఫ్యాన్స్ రప్ప రప్ప అనుకుంటూ, బాయ్ ఫ్యాన్స్ అంటే ఎవరే కాదు, అల్లు అర్జున్ ఆ సినిమా డైలాగ్ కాపీ కొట్టి పడేసి జగనన్నకే కోసేసినారు కదరా అని చెప్పి కామెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి కూటమి వాళ్ళదే వితౌట్ షుగర్తో ఏదో చేయండి అని చెప్పేసి బూతు పదాలు వాడుతున్నాడు. జగనన్న నన్ను క్షమించు, నేను గానా పులివెందుల్లో ఉండింటే ఇలా ఈనిచ్చేవాడిని కాదని చెప్పేసి ఈ అభిమాని వచ్చేసి పులివెందుల నుంచి కోవిడ్కి పోయాడు అనమాట. నేను గానా పులివెందుల్లో ఉండింటే నీ పరిస్థితి బాగుండేది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నాడు. మొత్తానికి ఏదేమైనా అంతో ఎంతో జగనన్న అంటే అభిమానం ఉండేవాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ ఈ మన అంబటి రాంబాబు పేరుని నానిలాగా సినిమాల మీద రివ్యూలు వేయడం, సినిమా అభిమానులను చెడ్డ చేసుకోవడం, మన పులివెందుల్లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు బాలకృష్ణకి, వాళ్ళని కూడా చెడ్డ చేసుకోవడం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను చెడ్డ చేసుకోవడం, దానివల్ల జగన్మోహన్ రెడ్డిని ఏదో అన్నట్టు ఏదో కోసేసినారు అన్నట్టు అయిపోయింది మరి పరిస్థితి. ముందు ముందు చూడాలి మన జగనన్న పరిస్థితి ఎలా తయారవుద్దో.